ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకవైపు బాల్య వివాహాలు తప్పు అని చెప్పేసి ఎంతో మంది ఫైట్ చేస్తుంటే, మరోవైపు బాల్య వివాహాలు చేస్తూనే ఉన్నారు. అంటే 2006లోనే బాల్య వివాహ నిషేధ చట్టం అయితే తీసుకొని రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఎంతో మంది ఫైట్ చేస్తున్నారు. అయినా కానీ మారుమూల గ్రామాల్లో, చిన్న చిన్న పల్లెటూర్లో అయితే బాల్య వివాహాలు చేస్తూనే ఉన్నారు. పిల్లల జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విధంగా చేయడం వల్ల. కానీ ఇష్టం వచ్చినట్టు అదే ఆనవాయితీని సంప్రదాయంగా మార్చుకొని ఎంతో మంది ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని నందిగాంలో అయితే చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికకి 40 ఏళ్ల ఆయనతో వివాహం చేయడం జరిగింది. సో అసలు ఎంత దుర్మారణీయమైన ఘటన అంటే, దీనికి దగ్గరుండి ఆ ఊరి పెద్దలు, పేరెంట్స్, వాళ్ళ కన్న తల్లిదండ్రులే చేయడం జరిగింది. సో బాలికకి, పాపం ఆ చిన్న పిల్లకి 8వ క్లాస్ చదువుతుంది. 8వ క్లాస్ చదువుతున్న పాపకి 40 ఏళ్ల వ్యక్తితో వివాహం అంటే ఎంత దరిద్రమైన విషయం అంటే, అసలు ఇలాంటి వాళ్ళని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, వాళ్ళకి కావాలని పోలీసు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తేనే వీళ్ళు మాటిండడం జరుగుతుంది. సో ఏంటి అసలు పాపం ఆ చిన్న పాపకి ఏం అర్థం కావట్లేదు. 13 ఏళ్ల వయసు అంటే 8వ క్లాస్ చదువుతుంటుంది. ఏం తెలియని వయసు. 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి అసలు ఏ విధంగా వాళ్ళ పేరెంట్స్ చేసినారో కూడా తెలియట్లేదు. వాళ్ళ పేరెంట్స్ అయితే పేద కుటుంబం అని తెలుస్తుంది. సో ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి, పాపం వీళ్ళందరూ పేరెంట్స్ ఒత్తిడి పెట్టడంతో పాప ఒప్పుకున్నట్టయితే తెలుస్తుంది. పాప పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఉపాధ్యాయుడికి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలివిగా ఆ పాప తెలివి చూడండి. సో వాళ్ళ సార్కి చెప్పడంతో, వాళ్ళ సారు ఆ ఊరు తహసీల్ సార్తో, అదే విధంగా ఇన్స్పెక్టర్తో ఇన్ఫార్మ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సో వాళ్ళ పేర్లు, వాళ్ళకి నేను డీటెయిల్స్ చెప్తాను, ఒకసారి మీరు షాక్ అవుతారు. చూడండి. శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన 40 సంవత్సరాలు. సో పాపము అసలు వాళ్ళు ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ బొక్కలో వేస్తే గానీ వీళ్ళు మాటినరు. ఎవరైతే ఆ శ్రీనివాస్ గౌడ్ పాపం చిన్న పిల్ల, అసలు వాడి బుద్ధికి ఏమైంది? 40 ఏళ్ళు వచ్చినాయి కదా. వాళ్ళ కూతురు వయసు ఉంటుంది ఆ పాపకి. 8వ క్లాస్ పాప అంటే 40 ఏళ్ల వ్యక్తికి వాళ్ళ కూతురు వయసు ఉంటుంది. ఆ మాత్రం ఇంగితం ఉండొద్దా? పేరెంట్స్ అంటే సరే, వాళ్ళ బుద్ధి గడ్డి తిని వాళ్ళు ఏదో చేసినారు. ఈ 40 ఏళ్ల వ్యక్తికి ఏమైంది? కనీసం కూతురు వయసు ఉన్నామని పెళ్లి చేసుకోవాలని ఎలా ఆలోచన వచ్చిందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా పోలీసు వాళ్ళైతే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. పేరెంట్స్ ని తీసుకున్నారు, వాళ్ళ తల్లిని, తండ్రిని, అదే విధంగా ఆ సంబంధం ఎవరైతే కుదిర్చాడో వాడిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా పెళ్లి కొడుకు మీద పోక్సో కేసు కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే 8వ తరగతి చదువుతున్న బాలిక, డెఫినెట్లీ పోక్సో కేసు అయితే పడేటట్టు అవకాశం ఉంది. అదే విధంగా 2006లో బాల్య వివాహ నిషేధ చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు అందరూ ఊసలు లెక్కబట్టాల్సి వస్తుంది. ఆ చిన్నపిల్ల తెలివిగా ఒక్క చిన్న పని చేసింది. వాళ్ళ ఉపాధ్యాయుడికి చెప్పడం జరిగింది, చాలా తెలివైన పని చేసావమ్మా నువ్వు. సో ఉపాధ్యాయుడు తక్షణమే యాక్షన్ తీసుకొని ఈ విధంగా చేయడంతో పాప మా బాలిక సేఫ్ అయింది. సో ఆ పాపనైతే సో సురక్షిత వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడానికి అయితే తీసుకెళ్లడం జరిగింది. సో కొన్ని రోజులు అదే సఖీ గృహంలోనే ఉంచడం జరుగుతుంది. సో ఇలాంటి ఘటనలు ఎన్నో. ఇప్పుడు ఈ ఘటన బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదు అంటే పాప మా పిల్ల నరక యాతన అనుభవించేది అత్తారింటికి వెళ్ళి. 8వ క్లాస్ చదివే పాప. సో ఇలాంటి ఘటనలు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐడ్రీమ్ ద్వారా మీ గ్రామంలో కానీ, మీ ప్రదేశంలో కానీ 18 సంవత్సరాలు, ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకొని, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పాపకి వివాహం చేసినట్టయితే డెఫినెట్లీ మీరు దగ్గరలో ఉన్న స్టేషన్కి అయితే ఇన్ఫార్మ్ చేయండి. ఇది చాలా మంచి పని. ఎందుకంటే మహిళలకి 18 సంవత్సరాలు నిండాలి, అబ్బాయిలకి, పురుషులకి 21 సంవత్సరాలు నిండాలి. ఈ విధంగా కాకుండా ఎక్కడైనా పెళ్లిళ్ళు జరిగినట్లయితే డెఫినెట్లీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ఘటన పైన మీరేమనుకుంటున్నారు? మా ఐడ్రీమ్తో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు